హలో హలో ప్రియమైన శ్రోతలు, ఫణికి రెండ్స్ అక్షర ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకున్నారు కదండి, మర్చిపోకండి సుమా. వర్ణరంజితం, కలర్స్ ఆఫ్ లైఫ్, తుది భాగం. రచన ఫణికిరణ్, వాయిస్ ఓవర్ ఫణికిరణ్. నీ చిత్రానికి నీ భార్య ప్రేరణ అయితే నీ భార్యే ఆ చిత్రానికి కాన్వాస్ ఎందుకు కాకూడదు? ఆ ప్రశ్న రంజిత్ ఎద లోతుల నుండి వచ్చింది. నెమ్మదిగా వర్ణవైపు అడుగులు వేశాడు రంజిత్. ఏంటో ఇప్పుడు ఆయన వస్తే ఏమంటారో. మీరేమో నా మాట వినకుండా గదినే కాదు నన్ను కూడా రంగులమయం చేశారు అంటూ వాపోతున్న వర్ణ తన వెనక అయిన అడుగుల చప్పుడికి వెనక్కు తిరిగింది. ఎదురుగా రంజిత్ని చూడగానే వర్ణ కళ్ళల్లో భయం, బిడియం ఒకేసారి తొంగి చూశాయి. రంగులు అన్నీ నేలపాలైనందుకు రంజిత్ ఏమంటాడో అన్న భయం. రంగులతో తడిసిన చీర ఒంటికి బిగుతుగా అంటుకొని తదేకంగా నిశితంగా తననే చూస్తున్న రంజిత్ చూపులకు తన అందాలను బరిగితం చేస్తుంటే బిడియంగా ఉంది. ఏం జరిగిందో సంజాయిషి ఇవ్వడం కోసం నోరు తెరిచిన వర్ణని మాట్లాడవద్దన్నట్టు సైగ చేశాడు. చప్పున మూతపడింది వర్ణ నోరు. దగ్గరకు వచ్చిన రంజిత్ తన వంటి మీద రంగుల్ని పట్టి పట్టి చూస్తుంటే ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాలేదు వర్ణకి. నెమ్మదిగా వర్ణని పట్టుకుని నేల మీద పడుకోబెట్టాడు. భర్త స్పర్శకి చిన్నగా అలజడికి గురైంది వర్ణ శరీరం. రకరకాల కుంచెలను తీసుకుని వర్ణ శరీరం మీద ఉన్న రంగులను చిత్రంగా మార్చే పనిలో పడ్డాడు రంజిత్. చీర పక్కకు తొలగిన ప్రతి చోట రంజిత్ చేతిలోని కుంచెలు చేస్తున్న నాట్య విన్యాసాలకు వర్ణ మనసు భావోద్వేగానికి గురవుతోంది. అయితే వర్ణ భావాల్ని గమనించే స్థితిలో లేడు రంజిత్. కళ్ళ ముందు తాను అనుకున్న చిత్రమే కదలాడుతోంది. పూర్తి అవుతుంది అన్న ఆఖరి క్షణాల్లో ఓ చోట బ్రష్ కుచ్చులు సరిగా రంగుని అద్దలేకపోతుంటే లాభం లేదని బ్రష్ పక్కన పడేసి తన చేతినే కుంచుగా మలిచి రంగును పరచాలని చేతిని వర్ణ అనాచ్ఛాదిత పట్టపై వేశాడు. ఆ స్పర్శకి ఒక్కసారిగా ప్రకంపనకి లోనైంది వర్ణ శరీరం. అయితే అదే అనుభూతి రంజిత్కు కలిగింది. ఓ క్షణం ఆగి తిరిగి తన చేతిని వేసి తను అనుకున్నట్టుగా చిత్రాన్ని పూర్తి చేశాడు. తను రూపుదిద్దుకున్న చిత్రాన్ని అపురూపంగా చూస్తున్న రంజిత్ దృష్టి మొదటిసారిగా భార్య మోముపై పడింది. అప్పటిదాకా మనసు రంగులపైనే దృష్టి నిలపడంతో భార్య అందాన్ని గమనించలేదు. బారైన నల్లని వెంట్రుకలు అల్లివేసిన జడ, కొన్ని వెంట్రుకలు ఆ కట్టులో ఇమడక అల్లరి పిల్లల్లా మొహం మీద పడి తారట్లాడుతుంటే తుంటరి వయసు కుర్రాళ్ల చిరు వెంట్రుకలు నెలవంకని తలపించే నుదురుపై పడి అల్లరిగా కదలాడుతున్నాయి. విశాలమైన కనుదోయి, తననే చూస్తున్న ఆ కళ్ళల్లో ప్రస్ఫుటమవుతున్న తన పైని ప్రేమ, కుదురైన నాసిక, ఆ నాసికకు మరింత అందాన్ని ఇస్తూ తళుక్కును మెరుస్తున్న వజ్రపు పుడక, ఇంపైన చిక్కిళ్ళు, అప్పటి వరకు తన చేయి చేసిన విన్యాసాలకు కాబోలు మందార రంగుని పులుముకుని మరింత ఎర్రగా అగుపిస్తున్నాయి. ఎర్ర గులాబీ రేకుల్ని నలిపి అద్దినట్టుగా మెరుస్తున్న లేత అధరాలు, వాటి లేతదనం గదిలోని లైటు కాంతిలో స్పష్టంగా తెలుస్తోంది. చెవులకు మెరుస్తున్న వజ్రపు దుద్దులు. రంజిత్ చూపులు ముద్దైన మోము మీద నుండి కిందకు జారాయి. శంఖంలాంటి మెడ, ఆ మెడను చుట్టుకుని నేను నీదాన్ని అని చెప్తున్న తాను కట్టిన సూత్రం, తమ జంటకి దిష్టి తగలకుండా ఆ కంఠాన్ని అలంకరించిన నల్లపూసల గొలుసు, రెండు ఎత్తైన కొండలను తలపిస్తున్న యద సంపద. మేము పక్కపక్కనే ఉన్నాము, నీవే మా పక్కన లేవు అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది వాటి తీరు. చూపు మరింత కిందకు జారింది. లోయను తలపించే నాభి ప్రాంతం, ఎత్తైన జలపాతం నుండి
కిందకు జాలువారే గంగ ఏర్పరిచిన నీటి కుంటలా లోతుగా ఉన్న నాభి అందం. కొలిచిన లోతులు చాలు, దాటి రావయ్యా, నా రహస్యాన్ని ఛేదించవయ్యా అంటూ సవాలు విసురుతున్నట్టుగా ఉన్న స్త్రీ సంపద. మధురోహలు నింపే జగనం. రంజిత్ చూపులు తిరిగి మోము పైకి మళ్ళాయి. అప్పటికే భర్త చూపులకు తట్టుకోలేకపోతున్న వర్ణ కళ్ళు సిగ్గుతో అరమోడ్పులయ్యాయి. మొదటిసారిగా తాను ఇన్నాళ్ళు కాన్వాస్పై చిత్రించిన ప్రకృతిలోని కొండా కోనల అందాలన్నీ తన భార్యలో కనబడుతుంటే రంజిత్ మనసు పరవశంతో వశం తప్పుతోంది. ఆపై తాను భార్య పట్ల ప్రవర్తించిన తీరుకు మనసు మెల్లగా పశ్చాత్తాపపడుతుంటే నెమ్మదిగా భార్య పక్కన కూర్చున్నాడు. భర్త తన పక్కన అలా కూర్చునేసరికి రంజిత్ మొహంలోని భావాలను చదివినట్టుగా చప్పున లేచి కూర్చుంది వర్ణ. నిన్ను ఇన్నాళ్ళు బాధ పెట్టినందుకు క్షమించు. నేను అందరినీ అర్థం చేసుకోవడంలో ఎప్పుడు తప్పు చేయనన్న పొగరు నాది. కానీ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అందుకు నువ్వు ఏ శిక్ష వేసినా నాకు ఇష్టమే అన్నాడు. అయ్యో, అవేం మాటలు! మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు చాలా మంచివారు. నేను మీకు తగ్గదాన్ని కాదు. తన భర్త అలా బాధపడుతూ అన్న మాటలకి ఎలా స్పందించాలో తెలియక కంగారుగా అంది వర్ణ. కళ్ళెత్తి వర్ణను చూశాడు రంజిత్. ఆ కళ్ళల్లో అమాయకత్వం, తనపైని ప్రేమ తప్ప మరింకేమీ కనిపించలేదు రంజిత్కు. అయినా మీరేమీ తప్పు చేయలేదు. నేనే అనవసరంగా రంగులన్నీ నేలపాలు చేశాను. అందుకు మీరే నాకు శిక్ష వేయండి అంది. నిజంగా వేయమంటావా శిక్ష? అడిగాడు. అమాయకత్వాన్ని నింపుకున్న ఆ స్వచ్ఛమైన కళ్ళు చూసిన రంజిత్ మనసులో చిలిపి ఆలోచన కలిగింది. ఊ కనురెప్పలు టపటపలాడిస్తూ తలూపింది. అయితే ఇకపై నేను వేసే చిత్రాలకి తొలి కాన్వాస్ నువ్వే కావాలి అన్నాడు. హా, అదెలా? అమాయకంగా అడిగింది. ఎలా అంటే తన చేతిని వర్ణ భుజాలపై వేశాడు. బెరుకుగా చూసింది. చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు వర్ణ ఎదలో అలజడి రేపింది. నా చిత్రాలకి కాన్వాస్ కావాలంటే ముందుగా నువ్వు బర్త్డే బేబీవి కావాలి. ఆ మాటకి ముందు ఆశ్చర్యంగా, ఆపై సిగ్గుగా చూసింది. రంగులతో తడిసిన చీర కొద్ది సెకన్లకి నేలపైని రంగులను చేరింది, లంగా జాకెట్లను జతగా చేసుకుని. పెళ్ళి అయ్యాక తొలిసారి భర్త ముందు అలా నిలబడినందుకు సిగ్గుతో బుగ్గలు పగడాలయ్యాయి. 2 చేతులను అనచ్చదిత ఎదుగు అడ్డంగా పెట్టుకుంది. చిన్నగా నవ్వాడు భార్య ప్రయత్నానికి. ఆ నవ్వు మరింత కలవరాన్ని రేపింది వర్ణ ఎదలో. వాలిన కనురెప్పలు పైకి లేవనంటూ మారాం చేస్తుంటే కళ్ళు మూసుకుంది. వర్ణ చుట్టూ చేతులు చుట్టి దగ్గరికి తీసుకున్నాడు రంజిత్. ఆ కౌగిలిలో గువ్వలా ఒదిగింది. మరింతగా తన పట్టును బిగిస్తూ తొట్టతొలి అదర సంతకాన్ని నెలవంక నుదురుపై చేశాడు. ఆపై తన అధరాలతో అందాల మెత్తదనాన్ని కొలిచే పనిలో పడ్డాడు. భర్త చర్యలకు బిడియపడుతూనే తొలిసారి తన భర్త ప్రేమని ఆస్వాదిస్తున్న వర్ణ తనను తాను పూర్తిగా అర్పించుకుంది. తొలిసారి తాను భార్యకు వశమై, ఆపై భార్యని తనలో భాగం చేసుకుని తనువునే కాదు మనసుని మనసారా పంచుకున్న రంజిత్ వర్ణ మేనిపై మరింత అందమైన, తాను ఎన్నడూ చూడని వర్ణాలతో అద్భుతమైన శృంగార చిత్రాన్ని చిత్రించాడు. చిత్రాన్ని మురిపెంగా చూస్తూ అలసిన తన తనువుని సేద తీరుస్తూ భార్య గిరిశిఖరాలపై తలపెట్టుకుని తృప్తిగా కనులు మూసుకున్నాడు. భర్త జుట్టులోకి వేళ్లు జనిపి ప్రేమగా రాస్తూ ఇన్నాళ్లకి భర్త మనసులోనూ జీవితంలోనూ తనకు స్థానం దక్కినందుకు తాను ఎన్నిసార్లైనా భర్త చిత్రాలకి క్యాన్వాస్గా మారగలను అనుకుంటూ మనసు సంతోషంతో నిండగా వర్ణరంజితంగా మారిన జీవితాన్ని తలుచుకుంటూ తృప్తిగా కనులు మూసుకుంది వర్ణ. అలా వర్ణ జీవితం భర్త మనసులో స్థానం సంపాదించడంతో రంజితమై ఇద్దరి జీవితాలు వర్ణరంజితంగా మారాయి. ఇక్కడితో వర్ణరంజితం కలర్స్ ఆఫ్ లైఫ్ సరసమైన కథ పూర్తయింది. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోకండి సుమా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో ఉంచుకోండి. నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహించండి. మీ ఫణికిరణ్ మరో కథతో మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు. బాయ్.